జెండర్ ఈక్వాలిటీ అండ్ మనం గర్ల్స్తో ఎలా ఉండాలి, గర్ల్స్తో ఎలా బిహేవ్ చేయాలి, అది అంతా నేర్చుకున్నాను. అది ఎక్కువ నేర్చుకున్నావా? ఇప్పుడు మా స్కూల్లో ఇంత చెప్పలేదు. మీ స్కూల్లో చెప్పలేదు. ఫస్ట్ టైం నేను ఈ జెండర్ క్లాసెస్. సో గర్ల్స్ తోటి ఎట్లా ఉండాలి, గర్ల్స్ తోటి ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే కొత్తగా ఏం చెప్పారు అంటున్నా. మన లైఫ్లో ఎప్పుడైనా ఉపయోగపడతాయి అందుకే. అంటే మీకు తెలియని కొత్తవి ఏం చెప్పారు అంటున్నా. అంతే. ఆడవాళ్ళని హింసించకూడదు, హింసిస్తే చట్ట ప్రకారం నేరం అవి చెప్పాను. అంటే మీకు తెలియదా? అది ఏం తెలియదు? చట్ట ప్రకారం నేరం అనేది తెలియదా? తెలిసిపోయింది. నీకు తెలియదు. ఓకే. సో కాబట్టి అది తెలిసింది. తెలిసింది. సో ఇప్పుడు నీకు చట్ట ప్రకారంగా ఇది నేరము అని తెలిసింది కదా. ఒకవేళ ఇక నుంచి మీ ఇంటి చుట్టుపక్కల కానీ లేకపోతే మన స్కూల్ దగ్గరలో కానీ ఒకవేళ ఇట్లాంటి హింస అనేది జరుగుతుంటే ఏం చేస్తావు చెప్పు? ఆపుతాం. ఎట్లా ఆపుతారు? నువ్వు చిన్నపిల్లోడివి కదా. అంటే ఒక పెద్దవాళ్ళని సపోర్ట్ తీసుకొని కంప్లైంట్ ఇస్తారు. ఓ వెరీ గుడ్. ఊర్లో పెద్ద మనుషులు ఎవరంటే వాళ్ళని అడుగు. ఫస్ట్ మన అమ్మ నాన్నకి చెప్పినాక తర్వాత అడగాలి. తర్వాతనేమో మనకి చైల్డ్ మ్యారేజెస్ గురించి అంటే 18 అబోవ్ కూడా ఇప్పుడు 21 అయింది కాబట్టి 18 అబోవ్ కూడా ఉండదు. 21 అబోవ్ 21 ఇయర్స్ బాయ్స్కి ఉండాలి, 21 ఇయర్స్ ఫీమేల్స్కి ఉండాలి. కరెక్ట్. ఇవన్నీ విషయాలు మీకు ముందు తెలుసా, ఇప్పుడు తెలిసినాయా? జెండర్ ఈక్వాలిటీ క్లాసెస్ తెలుసు. ఓకే. అసలు ఈ హింస అంటే ఇదివరకు మీకు ఏం అర్థమయ్యేది? హింస అంటే ఏంటి? ఆడవాళ్ళని కొట్టడం, తిట్టడం, మనశ్శాంతి లేకుండా చేయడం. మనశ్శాంతి లేకుండా చేయటం హింస ఎలా అయింది? అదే ఇక తినకుండా చేయకుండా తాగొచ్చి కొట్టడం, దాని వల్ల హింస. దాన్ని హింస అంటారు. సో ఇక నుంచి ఒకవేళ మీ దోస్తులు ఉంటారు కదా, దోస్తులు రారా అమ్మాయి పోతుంటే విజిల్ వేద్దాం, లేకపోతే అమ్మాయిని చెడాయించుదాం అట్లా అంటారా? అంటారు కదా, మీ స్కూల్లో అంటుంటారు అప్పుడప్పుడు. చూసిండ్రా మీరు? కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది ఏం పర్సన్స్ అన్బిహేవ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే గర్ల్స్ని పోయి కొడదామా, వాళ్ళ మీద ర్యాగింగ్ చేద్దామా, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేద్దామా, అలా